హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా అంగస్తంభన సమస్యలు లేదా శీఘ్రస్ఖలన సమస్యలతో తరచుగానే అందరూ బాధపడుతూనే ఉంటారు. అయితే నేను ఇప్పటి వరకు కూడా అన్నిటికీ విడివిడిగా సమాధానాలు చెప్పడం జరిగింది. అంటే అంగస్తంభనాలు తక్కువగా ఉన్న వాడికి చిట్కాలు చెప్పాను, శీఘ్రస్ఖలనంతో బాధపడే వారికి కూడా చిట్కాలు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు నేను ఈ రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి వైద్యాన్ని, అంటే కేవలము ఒకే చిట్కాతోటి ఈ రెండు సమస్యల్ని కూడా క్యూర్ చేసుకునే ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాము. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమేమి కావాలి, ఏ మోతాదులో తీసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ గా మనం కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా సోది అనుకోదు, దయచేసి అందరూ వినాలి. దీనికి మెయిన్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ముందుగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనికి రావడానికి గల కారణాలు ఏదో ఒకటి నేను చెప్పే వాటిలో మీకు ఖచ్చితంగా సింక్ అవుతాయి. దాని వల్లనే ఈ సమస్యలు రావడం జరుగుతుంది. సో అంగం గట్టిపడకపోవడానికి కానివ్వండి, లేదా శీఘ్రస్ఖలనం అంటే త్వరగా పడిపోవడానికి కానివ్వండి, ముఖ్య కారణాలు నరాల బలహీనతలు, హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్, ఎగ్జైట్మెంట్, టెన్షన్స్, ఆందోళనలు, భయము, ఇలాంటివి వాటితో కూడినటువంటి రతిలో ఖచ్చితంగా చాలా మంది ఫెయిల్ అవుతూనే ఉంటారు. అంతేకాకుండా అస్త్రప్రయోగం అధికంగా అలవాటు ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యల్ని మనం అధికంగా చూస్తూ ఉంటాము. వీటితో పాటు డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాలు, పొగాకు ఉత్పత్తులు, గంజాయి, గుట్కాలు, మట్కాలు, ఇలాంటివి, పాన్ పరాకులు, తంబాకులు, ఇలాంటివి అధికంగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా పటుత్వాన్ని తగ్గించడానికే పనిచేస్తాయి. కాబట్టి ఈ పటుత్వం తగ్గడం వల్ల సరైనటువంటి రక్త సరఫరా జరగక హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయిపోయి, లేదంటే హార్మోన్స్ తగ్గిపోయి అంగం టైంకి గట్టిపడకపోవడం, పడ్డ వెంటనే మెత్తబడిపోవడం, వెంటనే వీరస్ఖలనం అవ్వడం, ఇలాంటి సమస్యలు అవుతాయి. ఇందులో ఏదో ఒక కారణం వల్లనే ఖచ్చితంగా మీకు ఈ సమస్యలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు ఆ సమస్య దేని వల్ల వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రింకింగ్ వల్ల వచ్చిందా, స్మోకింగ్ వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చిందో తెలుసుకొని వాటిని మనం అదుపు చేసుకోవాల్సిన ఖచ్చితంగా ఉంది. చిట్కాలు ఫాలో అవుతున్నామంటే వాటి వల్ల వచ్చిన సమస్యలు తెలుసుకొని అది ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే. లేకపోతే మెడిసిన్ మీరు చిట్కాలు వాడినా ఏది వాడినా టెంపరీ తప్పించి పర్మనెంట్ రిజల్ట్ మీరు పొందలేరు. కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాల్సిందే. ఇకపోతే మనం చిట్కాలకి వద్దాం. ఎందుకంటే ఈ చిట్కా చేసే ముందు మనం సమస్యను ఎక్కడి నుంచి కొని తెచ్చుకున్నాం, దాన్ని ఫస్ట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకున్న తర్వాత చిట్కాని ఫాలో అవి వాటిని పూర్తిగా అదుపు చేసుకుంటేనే ఈ సమస్య అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. ఓకేనా? సో ఏ మగాళ్ళకైనా సరే ఇది ఒక డ్రీమ్. ఎక్కువసేపు అంగం గట్టిపడి ఉండాలి, ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలి, ఎక్కువసేపు చేయాలి, స్త్రీని ఎక్కువసార్లు సుఖపెట్టగలనేది ప్రతి ఒక్క మగాడి డ్రీమ్. బట్ ఆ డ్రీమ్ ని ఎవ్వరు కూడా ఫుల్ఫిల్ చేయలేక చాలా మంది కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ ఉందని లేదు, చాలా మంది కూడా డ్రీమ్స్ ఉన్నా కూడా వాటిని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతారు ఇలాంటివి. సో దానికి ఇప్పుడు ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీటిని మనము మాత్రల రూపంలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కావాల్సిన ఐటమ్స్ చెప్తాను, అన్నిటిని సమభాగాలుగానే తీసుకోవాలి. ఓకేనా? కొన్ని నేను చెప్తాను, అవి సగం సగం తీసుకోవాలి. సో ఫస్ట్ నేను ఒక 100 గ్రాముల మోతాదుతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మొదటిగా మనకు కావాల్సింది అక్కలకర్ర చూర్ణం. అక్కలకర్ర చూర్ణం అనేది ఆయుర్వేదిక షాపులో లభిస్తుంది, లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం. లేదా అక్కల కర్ర ముక్కలు దొరికినా కూడా దాన్ని మనం ఎండబెట్టుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కస్తూరి బెండ, ఇది కూడా ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ గా ఉంది. ఓకేనా? ఇకపోతే ఈ రెండింటితో పాటుగా, అంటే ఇవి రెండు కూడా సమభాగాలుగా తీసుకోవాలి, మిగతావన్నీ సగం సగం తీసుకోవాలి. ఒకటి వచ్చేసి శొంఠి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేటి అన్ని జాగ్రత్తగా రాసుకోవాలి, మోతాదు మిస్ కావద్దు. ఇవి రెండు మాత్రమే 100 మోతాదు. ఓకేనా? కస్తూరి బెండ ఉన్ను అక్కలకర్ర, మిగతాయి సగం మోతాదు అంటే 50 గ్రామ్స్ మోతాదులో తీసుకోవాలి. ఓకేనా? శొంఠి, కరక్కాయ, మిరియాలు, పిప్పలి, దీంతో పాటు మంచి గంధం, అంతే. వీటిని సమభాగాలుగా తీసుకొని ఈ మిరియాలు కానివ్వండి, చూడండి, మిరియాలు కానివ్వండి లేదా పిప్పలి కానివ్వండి, ఇవన్నీ కూడా శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ ని విపరీతంగా పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి. మిరియాలైనా లవంగాలు అంటే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పిప్పలి వాడుతున్నాం. ఓకేనా? సరిపోతుంది. కాబట్టి వీటిని సమభాగాలుగా, అంటే అవి 100 అయితే ఈ 50 భాగాలుగా తీసుకొని మంచి గంధంతో కలుపుకొని బాగా మెత్తగా దంచి గ్రైండ్ చేసుకొని మెత్తగా చూర్ణం వస్త్రగాళితం చేసుకోవాలి. వస్త్రగాళితం అంటే ఒక బౌల్ మీద ఒక క్లాత్ కట్టి ఈ పౌడర్ దాని మీద వేస్తే మెత్తడి పౌడర్ కింద పడిపోతుంది అంటూ, దాన్ని వస్త్రగాళితం అంటారు. సో అలా చేసుకున్న తర్వాత ఆ మెత్తడి చూర్ణంలో సరిపడ మోతాదులో తేనె వేసుకొని చిక్కగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని చిన్న ఎక్కువగా కలపద్దు, తేనె లూజ్ అయిపోతుంది. అలా కాకుండా తక్కువ మోతాదులో కలుపుకుంటూ చేసుకొని ఆ ముద్దను ఒక చిన్నగా, అంటే సుమారుగా మోతాదు వచ్చేసి కుంకుడుకాయ గింజ ఉంటుంది కదా లోపల బ్లాక్ కలర్, ఆ గింజ మోతాదులో చిన్న ఉండలుగా తయారు చేసుకొని, గోళీలా తయారు చేసుకొని దాన్ని ఆరబెట్టుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని
ఫస్ట్ రోజుకు ఒక్కొక్కటి చొప్పున వాడుకుంటూ తర్వాత రెండు వేసుకుంటూ పాలతోటి కానీ మేక పాలు కానీ ఆవు పాలతో కానీ కనుక తీసుకొని అన్నం తిన్న తర్వాతనే తీసుకుంటూ ఉన్నట్లయితే ఇవి శరీరంలో హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ కాకుండా చేసి నరాలకు బలాన్ని పెంచి బలహీనత తగ్గించి పటుత్వాన్ని పెంచి రక్త ప్రసరణను పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా తరచుగా ఏదో ఒక వ్యాధితో బాధపడారు, జలుబో దగ్గో జ్వరమో ఇలాంటి తరచుగా బాధపడే వారికి కూడా ఇది ఇమ్యూనిటీ లెవెల్స్ ని చాలా విపరీతంగా పెంచుతుంది. అండ్ ఈ చిట్కాని స్త్రీలు పురుషులు ఎవరైనా వాడుకోవచ్చు, ఎలాంటి సమస్యలు లేవు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది చిట్కా అండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా చక్కగా ఉపయోగం కూడా పనిచేస్తుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని మనం చేసుకోగలిగినట్లయితే ఈ సమస్యను మనం ఈజీగానే క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, లేదా సమస్య కనుక యాజ్ యూజువల్ గా చెప్పేదే, సమస్య తీవ్రంగా ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు కూడా అందిస్తాము. మీరు ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవసరం. చాలా మంది కూడా ఆలోచిస్తుంటారు, మెడిసిన్ కి డబ్బులు పెట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవడము, అక్కడ చూపించుకున్నా ఇక్కడ చూపించుకున్నాము క్యూర్ కాలేదు, ఇక్కడ కూడా డబ్బులు పెడితే అయితే కదా, ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. బట్ దయచేసి అలాంటి అనుకోవద్దు. ఎప్పుడు కూడా మన ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తే దేవుడు ఎక్కడో మనకు మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. ఏది లేదు దారి అని అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. కానీ మెడిసిన్ వాడేటప్పుడు కొంత ఖర్చు అనేది బేర్ చేయకపోతే కొన్ని సమస్యలు క్యూర్ కావు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించండి. సమస్య స్టార్టింగ్ గుర్తించిన వెంటనే సంప్రదించడం అనేది చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.